హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాళ వీడియోలో మనం ఇన్స్టెంట్గా మెహందీ అంటే అప్పటికప్పుడు జస్ట్ 2 మినిట్స్లో ఈ మెహందీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. సో నవేడేస్ మన ఇంట్లో లేడీస్ అందరూ చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంటున్నారు. సో గోరింటాక్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారండి ఈ రోజుల్లో పిల్లలైతే. సో మరి అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రెడిషనల్గా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ మెహందీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్లో రిజల్ట్ అయితే ఎంత మంచి కలర్ అయితే పండిందో. మరి చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. ఏ కెమికల్ లేకుండా మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సూపర్గా పండిందండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదండి, హారతి బిళ్ళలు అంటారు కదా, ఇవి ఒక 2 వరకు తీసుకొని ఈ విధంగా మనం ఒకసారి క్రష్ చేసుకోవాలండి, అంటే పౌడర్ లాగా చేసుకోవాలి. సో మీరు తీసుకునే క్వాంటిటీ అంటే మీరు పెట్టుకునే ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి ఈ క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు మాత్రమే చేస్తున్నాను కాబట్టి సో 2 యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక్కసారి మనం ఈ విధంగా చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి. ఇక్కడ మనకి హాఫ్ నిమ్మకాయ అయితే పడుతుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక నిమ్మకాయ హాఫ్ అనేది మనం ఈ విధంగా లోపల సీడ్స్ లేకుండా ఈ విధంగా ఒకసారి అందులో పిండుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. అసలు ఎటువంటి లంప్స్ అంటే అక్కడ గిడ్డలైనా ఉండలైనా లేకుండా మనం మిక్స్ చేసుకోవాలండి. మన నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోపురం కుంకుమ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఏ కుంకుమైనా యూజ్ చేయొచ్చు అని అనుకోవద్దు. సో నాకు తెలిసి గోపురం కుంకుమ యూజ్ చేయండి, రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమ కూడా ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా వేసుకోండి, మరీ తక్కువ వేసుకోవద్దండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ మనకి వస్తే సరిపోతుందండి. మరి ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకున్నారంటే మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చండి. సో ఇన్నాళ్ళంటే చాలా వరకు ఉండేటట్టు పెట్టుకునేవారు గోరింటాకు. ఇప్పుడు అంత టైం కానీ ఓపిక కానీ ఎవరికి ఉండట్లేదు కదా, ఇన్స్టెంట్గా పెట్టుకోవాలి, ఇన్స్టెంట్గా మనం క్లీనింగ్ కూడా అయిపోవాలి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నాకు వచ్చే డిజైన్ డ్రా చేసుకున్నాను. మరి మీరు కూడా మీకు వచ్చే డిజైన్ డ్రా చేసుకొని ముందు ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటే పెట్టుకోవడం గోరింటాకు చాలా సింపుల్ అయిపోతుందండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బార్డర్స్ ముందు మనం ఫిల్ చేసేసుకుంటే పెట్టుకోవడం చాలా చాలా సింపుల్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా నేనైతే ఫినిష్ చేసేసానండి. సో చాలా చాలా మంచి కలర్ అయితే పండింది. సో మనకు ఒక 10 నుండి 15 నిమిషాల్లో ఆరిపోతుందండి. సో డ్రై అయిపోయినాక మనం వాటర్తో వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మీరు మనకి సోప్ అది పెట్టుకోకుండా ఉంటే 1-2 డేస్ ఉంటుంది. మరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకొని మనం క్లియర్ అయిపోవాలి నీట్గా అంటే మీరు సోప్ యూజ్ చేస్తే క్లీన్ అయిపోతుందండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా మంచిగా అయితే పండిందండి. సో మెహందీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో మెహందీ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇంకా చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి వీడియోని వస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.